హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి అసెంబ్లీలో. సో తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే తెలియజేశారనమాట. ఇందులో వ్యవసాయానికి దాదాపు 48,000 కోట్లకు పైగానే వెచ్చించారు. అదేవిధంగా వయబిలిటీ గ్యాప్ ఫండ్కి వచ్చేసి 2,000 కోట్లు అయితే నిశ్చయించారు. ఎస్సీల గృహ నిర్మాణానికి 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి సంబంధించి 70,000 రూపాయలైతే నిర్ణయించారనమాట. సో మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు 31,000కు పైగా కోట్లయితే సో మంత్రి గారైతే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో అయితే తెలియజేశారు. అయితే ఏ శాఖకు ఎంతెంత కోట్లు వెచ్చించారనేది ఈ వీడియోలోని మెయిన్ మ్యాటరు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 పథకాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం, అదేవిధంగా కొత్త పింఛన్లు మరియు తల్లికి వందనం పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దామండి. మీరు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి మీకు వెంటనే అందచేయడం జరుగుతుందన్నమాట. సో నేను ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేశానండి. బడ్జెట్ కేటాయింపులలో ఏ శాఖలకు ఎంతెంత వచ్చాయని చెప్పి అని ఇక్కడ పీడిఎఫ్ అనేది చూడవచ్చు అనమాట. మీరు క్లియర్గా అయితే ఉంది ఇక్కడ సమాచారము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనకు సంబంధించినటువంటి 3 పథకాలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కదా ఈ 2025-26లో. సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే సో ముందుగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే 9,407 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ ఈ బడ్జెట్కి సంబంధించిన నిధులు విడుదల అనేది మే నెలలో అయితే ఉండబోతుందని చెప్పి రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చాయి. వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కనైతే రావడం జరుగుతుంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులలో దాదాపు 9,407 కోట్లు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట. మే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జూన్ లేదా జూలైలో అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసి తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, దీపం 2.0 పథకానికి సంబంధించి 2,601 కోట్లు అయితే విడుదల చేయబోతుంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల్లో 2వ విడత 3వ విడత అయితే కలిసి ఉన్నాయన్నమాట. ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా దీపం పథకం అనేది ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. సో లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి ఈ దీపం పథకానికి సంబంధించి 2025-26 గాను 2,601 కోట్లు అయితే విడుదల చేస్తున్నట్లు ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపు 27,518 కోట్లు అనేటివి విడుదల చేయబోతున్నాయి. మొత్తం ఈ పథకానికి సంబంధించి ఇందులోనే కొత్త పింఛన్లు, పాత పింఛన్లు అన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో కొత్త పింఛన్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు అనేవి నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మనం అందరం కూడా అనుకున్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఇప్పుడు దాని పేరు మార్చి కూటమి ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి 20,000 రూపాయలను 3 విడతల్లో అయితే విడుదల చేసి రైతుల యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి 6,300 కోట్లు అయితే విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. సో అదేవిధంగా ఇక్కడ రిమైనింగ్ అన్ని శాఖలకు సంబంధించిన వివరాలు 1 by 1 అయితే తెలుసుకుందాం. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాత్రం ఇన్ని కోట్లు అయితే విడుదల కాబోతున్నాయి. ఇందులో శాఖల వారీగా చూసుకుందాము. శాఖల వారీగా చూసుకున్నట్లయితే పాఠశాల విద్యకు సంబంధించి 31,806 కోట్లు అయితే విడుదల చేయబోతుంది. వైద్యారోగ్య శాఖకు 19,260 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి 18,848 కోట్లు అయితే విడుదల చేయబోతుంది. జనవరుల అభివృద్ధికి సంబంధించి 18,020 కోట్లు అయితే విడుదల చేయబోతుంది. మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి సంబంధించి 13,862 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారండి. విద్యుత్ శాఖకు సంబంధించి 13,600, వ్యవసాయానికి సంబంధించి 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి సంబంధించి 10,909 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అంటే బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి వచ్చేసి 10,619 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారనమాట. రవాణా శాఖకు సంబంధించి 8,785 కోట్లు అయితే విడుదల కాబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్లు విద్యార్థులు ఎవరైతే స్కాలర్షిప్స్ కోసం ఉంటారో వారికి సంబంధించి 3,377 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారు. పురపాలక శాఖకు మున్సిపాలిటీలకు వచ్చేసి 13,862 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, ఐటీ ఎలక్ట్రానిక్స్ రాయితీల కొరకు 300 కోట్లు అయితే వెచ్చించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వము.
ఆదరణ పథకం కోసం ఈ ఆదరణ పథకం గురించి మాట్లాడాలండి. ఈ ఆదరణ పథకం అనేది ఉచిత కుట్టు మిషన్లు అనమాట. సో దీని మీద ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఫస్ట్‌లో ఎవరు నమ్మలేరు ఆ పథకానికి సంబంధించి. అంటే ఎవరికి ఇస్తారని చెప్పని అనుకుంటూ ఉన్నారనమాట. సో బీసీ కేటగిరీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితంగా 80,000 మందికి పైగానే ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి 1000 కోట్ల దాకా వెచ్చించబోతుందన్నమాట ప్రభుత్వము. సో నెక్స్ట్ వచ్చేసి మనబడి పథకం అంట. సో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్‌లోనే. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు అయితే తీసుకోబోతున్నారు. నెక్స్ట్ దీపం పథకం గురించి కూడా చెప్పానండి. రోడ్లు నిర్మాణం, మరమ్మతుల కొరకు 4,220 కోట్లు. బాల సంజీవని పథకం కొరకు ఇది వచ్చేసి అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా! సో బాలామృతము వాటికి సంబంధించి అయితే ఇచ్చేటువంటి పథకం అనమాట. సో దీంట్లో వచ్చేసి 1,163 కోట్లు అయితే వెచ్చించబోతున్నారు. నెక్స్ట్ పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం వచ్చి 605 కోట్లు. చేనేత నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం దీనికి సంబంధించి కూడా త్వరలోనే వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తాను. 450 కోట్లు అయితే వెచ్చించబోతున్నారు. ఆర్‌టీజీఎస్‌కు 100 కోట్లు విడుదల చేయబోతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి పోలవరం కోసం 6,705 కోట్లు. జలజీవన్ మిషన్‌కి వచ్చేసి 2,800 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారు. సో అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,000 కోట్లకు పైగానే విడుదల చేయబోతున్నారని. పౌర సరఫరాల శాఖకు వచ్చేసి 3,806 కోట్లు. ఇందులోనే మనకు రేషన్ అనేవి రావడం జరుగుతుందన్నమాట దీని ద్వారా. సో బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు. ఇక్కడ చూసినట్లయితే బీసీలకు సంబంధించి వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా ఇందులోనే కవర్ చేయబోతున్నారు. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో దీని కిందే మనకు బడ్జెట్ అనేది దీంట్లోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్టీల సంక్షేమానికి సంబంధించి, ఎస్సీల సంక్షేమానికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది కేటాయించున్నారండి. సో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి కూడా 5,434 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారు. మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసము దాదాపు 4,332 కోట్లు అయితే విడుదల చేస్తున్నామని చెప్తున్నారండి. సో ఈ విధంగా మీరన్నీ కూడా చూసుకున్నట్లయితే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 3,486 కోట్లు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారము. సో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి 450 కోట్లు సో ఇక్కడ విడుదల అవుతాయని చెప్తున్నారనమాట. సో ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి 400 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు మంత్రి అయితే పేర్కొనడం జరిగిందండి. సో ఈ విధంగా బడ్జెట్ కేటాయింపులు అనేవి ఉండబోతున్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షనర్లకు 4,000, దివ్యాంగులకు 6,000, దీపం పథకం ద్వారా అర్హులకు 3 గ్యాస్ సిలిండర్లు, 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు తెలియజేశారనమాట. అదేవిధంగా అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి 20,000, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించేటట్లు చేస్తామని చెప్పి మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే ఏపీ బడ్జెట్ని సో అసెంబ్లీలో అయితే మారుమోగేలా అయితే వినిపించారనమాట. సో ఈ విధంగా బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగాయండి. సో ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఏపీ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో ముందుగా మీకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో ప్రభుత్వము 2025-26 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసేటువంటి పథకాలలో ముందుగా ఉండబోయేటి వచ్చేసి సో మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు అనేటివి నెక్స్ట్ మంత్లో విడుదల చేస్తామని చెప్తున్నారు. దీని మీద కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా పింఛన్లు కూడా రాబోతున్నాయండి. సో అదేవిధంగా దీపం పథకానికి సంబంధించి 2వ విడతకు సంబంధించి డబ్బులైతే ఈ యొక్క మహిళల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి అనమాట. ఇక్కడ ముఖ్యంగా దీపం పథకానికి సంబంధించి మొదటి విడతలో చాలా మందికి కూడా అమౌంట్స్ అనేవి పడలేదు. అటువంటి వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ముందు రోజుల్లో నేను మీకు ఈ యొక్క దీపం 2 పథకానికి సంబంధించి 2వ విడత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మీ ఖాతాల్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడలేటట్లు నేను మీకు చేస్తాను. రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వాటి మీద కూడా వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను మీకు అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు ఫాలో అప్ చేస్తానన్నమాట. మీరందరూ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు అందరికీ ముందుగా అయితే తెలియచేయడం జరుగుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది విజిట్ చేయాలి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మా టెలిగ్రామ్ యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మీకు టెలిగ్రామ్ కనుక ఉన్నట్లయితే టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అందులోనే మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట, యూఎన్కే అప్డేట్స్. సో అందులో మీరు జాయిన్ అవ్వి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మేము పెట్టినటువంటి ప్రతి పోస్ట్ కూడా చూడండి. డైలీ కూడా
4-5 న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదివి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేస్తాము. మీకు అన్ని రకాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.